మీరు మొన్న ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టున్నారు కదా, దాని పేరేదో ఉంది. గెస్ట్ హౌస్. చూడు, నేను అసలే కోపదారి మనిషిని. అది గెస్ట్ హౌస్ అయితే కాదు. చెప్పండి ప్లీజ్. అది గెస్ట్ హౌస్ బూస్ట్ హౌస్ కాదురా, మరి గోస్ట్ హౌస్. గోస్ట్ హౌస్. గోస్ట్ హౌస్. అబ్బాబాబా, ఏం చేశారు భయ్యా మీరు? ఎక్స్పెషల్లీ ఆ దయ్యం వచ్చే సీన్ ఉంటుంది చూసారా, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా. చూడు, నేను అసలే కోపదారి మనిషిని. ఆ గోస్ట్ హౌస్ అన్న షార్ట్ ఫిల్మ్ ఇంతవరకు మేము రిలీజే చేయలేదు. అందులో నా ఎక్స్ప్రెషన్స్ మాకు తడిసి మోపడైంది. నీకు ఎట్లా అర్థమైందిరా? ఏంటి, గోస్ట్ హౌస్ అనే షార్ట్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదా? అయితే ఇప్పుడు చెప్పండి, అందులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవుతాను రా. నీకోసం నేను చెప్తా. మధ్యాహ్నం 3 గంటలకు పోయిన మనుషులం, తెల్లారి గట్ల 5 గంటల దాకా షూటు. తిండి పెట్టాడు, బయటికి పంపాడు. ఆ తలుపులలో దయ్యం ఉన్నదా, మాకు దయ్యం పడుతుందా అన్నట్టు అర్థం కాలేదు మాకు. ఆ 2 రోజులు అది మామూలుగా పులుసు గారిపోయింది ఒక్కొక్కరికి. అబ్బబ్బబ్బా, ఆ లాగులు, అది ఎన్నెన్ని చూసాం. ఇవన్నీ మీకు అసలు పంచుకున్న చిన్నపిల్లలు మీరు అంతా. ఇవన్నీ అంతా అది చూసాక మీకు ఒక హడల్ ఉంటుంది కదా, అది రిలీజ్ అయ్యాక అయితే అసలు ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎక్స్ప్రెషన్ తో మీరు బయటకు వచ్చేస్తారు. ఈ సంక్రాంతికి మీకు తలుపులు మూసుకొని చూడాలి, బయటికి రావాలంటే మాత్రం మీకు ప్యాంటు తగ్గిపోతుంది. అయితే ఈ సంక్రాంతికి మంచి హర్రర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. హర్రరు, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ట్విస్ట్ లేదంటూ లేదు. సో సంక్రాంతికి మంచి గోస్ట్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అవును, కంపల్సరీ ఈ సంక్రాంతికి రాసి పెట్టుకో. గోస్ట్ హౌస్ కమింగ్ టు యువర్ హౌస్ ఇన్ బీకేసి షార్ట్ ఫిలిమ్స్ రైట్ నౌ. సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి.